అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. నాన్నగారికి 5 కదా సంతానం అంతేనా? అంటే 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఎవరు బాగా క్లోజ్గా ఉంటారు? మీరు ఎక్కువ నాన్నగారితో కలుస్తూ వెళ్తుంటారు కదా, పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళేవాళ్ళు కదా? వెళ్తుంటాం, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా క్లోజేనండి. మా అక్క ఉన్నంత వరకు తను క్లోజ్గానే ఉండేది. మేమందరం ఫ్యూ ఇయర్స్ ఇక్కడ లేము, అమెరికాలో ఉంటాం అని. సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరితో క్లోజ్. నాతో ఇంట్లో ఏం కావాలన్నా నాతో చేయించుకుంటారు, ఏది కావాలన్నా. ఆయన హెల్త్ సీక్రెట్ ఎక్కడ దాగుంది మేడం, మీరు అబ్జర్వ్ చేసిందంట? ఆయన ఫిజికల్గా కానీ, ఆయన హ్యాబిట్స్లో కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, మెంటల్గా కానీ, మీరు ఆయన హెల్త్ అంత కమాండ్ సాధించారు కదా, హెల్తీగా ఉంటాం. మీకు చెప్పా కదండి, హీస్ కంటెంట్ విత్ హిమ్సెల్ఫ్. దాంతో అన్నీ హ్యాపీగానే ఉంటారండి ఆయన. ఫుడ్ హ్యాబిట్స్ మనకి ఒంట్లో బాగలేదు, ఇది ఈ ద్వేషాభావాలు ఇవన్నీ పెట్టుకుంటేనండి మన హెల్త్ పాడైపోయేది యాక్చువల్గా. ఆల్వేస్ మెంటల్గాను ఫిజికల్గా కూడా. సో మనం అవన్నీ లేకుండా ఉంటే, ఎవరన్నా చూసి యూ కెన్ బి ఎన్వియస్, కానీ అదొక ఛాలెంజ్గా తీసుకోవాలి. మనం ఎలా బాగు చేసుకోవాలని తీసుకోవాలి, కానీ ఇంకోళ్ళని చూసి కుళ్ళుకుంటాం, అది రైట్ కాదు. ఇప్పుడు రామారావు గారు నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, ఆయన నాకంటే వాయిస్ చాలా బాగుంటుంది, నాకంటే పొడుగు, నాకంటే అందగాడు, ఇవన్నీ ఇలా చెప్పేవారు. బట్ హీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, పాజిటివ్ వే. ఆయన ఎప్పుడు బాధపడలేదు కదా, నా ఎదుగుదలలో ఎన్టీఆర్ అలా ఉన్నారు కాబట్టి నేను ఆయనతో కాంపీట్ చేసుకుంటూ ఆయన ఎప్పుడు అంటుంటారు కదా, ఎప్పుడు. అవును, పాజిటివ్ అప్రోచ్ అది. ఆయన ఎవరి మీద అసూయ కానీ లేకపోతే ఇన్ఫీరియర్ కానీ ఫీల్ అవ్వలేదు, ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వలేదు. నాట్ లైక్ ఆయన వెదుగుతున్నప్పుడు ఆయనకి ప్రాబ్లమ్స్ లేవనేమి లేదు కదండి. హీ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు. ఎందుకంటే స్టేజ్ ఆర్టిస్ట్గా ఆయన ఫెమినిన్ రోల్స్ అన్ని చేసి మళ్ళీ ఆయన్ని మేల్గా అడాప్ట్ చేసుకుంటాం, ఇట్ ఈస్ వెరీ టఫ్ ఆ రోజుల్లో. అండ్ అందరూ ఏదో కామెంట్స్ చేశారు, దాన్ని ఆయన ఎదుర్కొని ఒక ఫ్యూ టైమ్స్ ఐ వాంట్ గివ్ అప్ అని సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నారు అని విన్నాను నేను. మరి అలాంటిది అలా చేసుకుంటే మిగతా వాళ్ళు అన్నది నేను నిజం చేసిన వాడిని అవుతానని చెప్పి ఆయన అడాప్ట్ చేసుకుని ఆడవాళ్ళ ఫేవరెట్గా మారిపోయారు. మెయిన్ థింగ్ అంతే కదా, ఆడవాళ్ళ పాత్రలకే పనికొస్తానన్న ఆయన హీ బికేమ్ అ క్రేజ్. ఎందుకంటే నేను చాలా మంది వైజాగ్ విజయవాడ ఎక్కడికైనా వెళ్తే ఎవరో ఒకళ్ళు వచ్చి పలకరించి, అమ్మమ్మకి పిచ్చండి మీ నాన్నగారు అంటే అని వచ్చి చెప్తూ ఉంటారు. అలా అంతగా అట్లా పెద్దవాళ్ళకి ఆ ఏజ్ లో ఆ టైం ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అలాగా ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. చిన్నప్పుడు స్త్రీ పాత్రలు వేసి తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత హీరో పాత్రలు వేసినా కానీ చాలామంది ఆయన ఇంకా ఆ హీరోయిక్ మ్యాన్లీనెస్ కనిపించట్లేదని రకరకాల కామెంట్ చేసిన రొమాంటిక్ హీరో తర్వాత దాన్ని ఆయన ఓవర్కమ్ అయిపోయి రొమాంటిక్ హీరో. ఇది రొమాంటిక్ హీరో అవును చెప్పాలంటే. శోభన్ బాబు కంటే ముందు కదా ఆయన కంపారిటివ్లీ. సో ఇలాంటివన్నీ ఆయన జయించుకుంటూ వచ్చారు. చదువుకోలేదు, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఇంగ్లీష్ బాగా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, ఒక ఎన్సైక్లోపీడియా ఎలాగ ఉంటారు అనేక విషయాలు మాట్లాడతారు, సాంస్క్రిట్ కోట్ చేస్తారు. తర్వాత ఆయన చదువుకోలేదు కానీ కాళిదాసుడు, తెనాలి రామకృష్ణ, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ మహాకవుల పాత్రలు వేశారు. ఆయన పెద్ద భక్తుడని ఎప్పుడు చెప్పుకోలేదు, పెద్ద భక్తిభావాలు ఉన్న వ్యక్తి కాదు. ఆయనేమో మహాభక్తుడిగా పాత్రలు పోషించారు. సో ఇవన్నీ తను తాను దట్ ఈస్ వాట్ యాక్టింగ్ ఇస్ అబౌట్ కదండి. అబౌట్ అంటే హౌ హి హాస్ transferred himself into any format. Yes, versatile. He's versatile. ఏ పాత్రనైనా ఆయన పర్ఫెక్ట్గా చేయగలరు.